గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇస్తూ ఆనాడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే కార్యక్రమాలు పెట్టామో, ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పి 5 గ్యారెంటీలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. 3-4 రోజుల క్రితం పెద్దల తుమ్మల గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 31,000 కోట్ల రూపాయలను రైతన్నల రుణాలని రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు సీతారామ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఏదైతే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో గోదావరి మీద గోదావరి నీటిని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం లిఫ్ట్లు ఏర్పాటు చేస్తే రాజకీయ లబ్ధి కోసం, ధన లబ్ధి కోసం గత ప్రభుత్వం ఆ లిఫ్ట్లని, ఆ స్కీములు మార్చి కొత్త పేరు పెట్టడమే కాకుండా దొరికినంత అప్పు చేసి ఆ చేసిన అప్పులో దండుకొని ఆ ప్రాజెక్టులు సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వంలో 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాకుండా కనీసం ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజే మీరు చూశారు, ఆ లిఫ్ట్ని డ్రై రన్ అంటే నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని ఇంతకు ముందే మొదలుపెట్టాం. తప్పకుండా రైతులను రాజు చేస్తున్న ఈ ప్రభుత్వం, రైతుల పక్షపాతిగా ఉన్న ఈ ప్రభుత్వం, పేదోళ్ళకి అండగా ఉన్న ఈ ప్రభుత్వం, యువకులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు అన్ని సంఘాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఏ కలలకన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నామో ఆ కన్న కలలన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ